కమ్ టు ఫుడ్. చాలామంది అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా, ఒకప్పుడు కార్డియాక్ ప్రాబ్లం వచ్చిందంటే సర్టన్ ఏజ్ అనేది ఒకటి ఉండేది. బట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఒక టాక్ ఉంది. జంక్ ఫుడ్ తినటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? డెఫినెట్గా వస్తాయండి. జంక్ ఫుడ్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జాపనీస్ మీకు తెలుసు, వీళ్ళు చాలా హెల్దీ పీపుల్. జనరలీ అందరూ నమ్ముతారు జాపనీస్ ఆర్ వన్ ఆఫ్ ది హెల్దీయెస్ట్ ఫెలోస్ ఇన్ ది ఇయర్. వాళ్ళకి 100 ఏళ్ళు బతకడం అనేది అది రొటీన్. క్రియేటివ్ పీపుల్ కూడా, దే ఆర్ క్రియేటివ్ పీపుల్, వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. మొత్తం దేశం అంతా నాశనం అయిపోయింది 70 ఏళ్ల క్రితం. వరల్డ్ టాప్ లో ఉన్నారు వాళ్ళు. ఎవ్రీబడి అగ్రీస్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ పీపుల్. వాళ్ళకి 100 ఏళ్ళు రావడం అనేది రొటీన్. ఇండియాలో ఎవరికైనా 100 ఏళ్ళు వస్తే మనందరం కలిసి పెద్ద సెలబ్రేషన్ చేస్తాం. అక్కడ 100 ఏళ్ళు రొటీన్. అక్కడ కూడా యంగర్ జనరేషన్కి ఇప్పుడు డయాబెటీసు, ఇప్పుడు వెయిట్ ఇంక్రీజ్ ఉండటం, అనేక ప్రాబ్లమ్స్, ఫెర్టిలిటీ తగ్గిపోవడం, పిల్లల్ని ప్రొడ్యూస్ చేయలేకపోవడం, ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్. ఎందుకంటే డెఫినెట్గా ఇందులో వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఈ జంక్ ఫుడ్, అమెరికన్ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ చాలా ఉంది, అందులో ఎంత మాత్రం లేదు. సిమిలర్లీ ఇండియాలో కూడా మన పూర్వీకులు చాలామంది చాలా కాలం జీవించేవారు. అంటే బాగా చిన్నప్పుడు చనిపోతే వేరు. అప్పుడు ఏంటంటే అనేక ఈ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల ఇండియాలో చాలామందికి మరణం సంభవించేది. అయితే ఈ వ్యాక్సిన్స్ వచ్చి, హాస్పిటల్స్ వచ్చి, ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ వచ్చాక ఈ బాలారిష్టాలని దాటిపోయిన తర్వాత బాగానే బతుకుతారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సెస్ ఆల్కహాల్, స్మోకింగ్, వీటన్నిటి వల్ల ఇండియాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువయ్యాయి. సో ఈ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ లేదని అనుకోలేము. ఫుడ్ ఈజ్ ఏ గ్రేట్ ప్రాబ్లం. ఫుడ్ తీసుకోవడం దగ్గర అనేక జాగ్రత్తలు వహించాలి. ఇప్పుడున్న పిల్లలు మాట్లాడితే ఇలా రింగ్ చేస్తారు, ఎవడో తీసుకొచ్చి రాత్రి 11 గంటలకి ఎవడో తీసుకొచ్చి ఫుడ్ ఇచ్చేస్తాడు. అది సీక్రెట్గా తింటూ ఉంటాడు. ఎందుకురా నువ్వు సీక్రెట్గా తింటున్నావు అంటే, నువ్వు చూస్తే తిడతావని అంటారు. సో ఏంటంటే ఈ ఫుడ్ ఎఫెక్ట్ చాలా చాలా ఉంది.